ఒకప్పుడు బుల్లితెరపై సాఫ్ట్గా కనిపించిన అబ్బాయి సడన్గా చేతిలో కత్తి పట్టుకుని మాస్ హీరోగా మారితే ఎలా ఉంటుంది? కన్నడ సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ రాజ్. మరి సినిమా కంటెంట్ ఎలా ఉంది? కన్నడ నాట ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన కథనే మళ్లీ తీశారా? అసలు ఈ సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ఉంది? తెలుగులో చూడొచ్చా లేదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు, ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పదండి, అసలు కథేంటో తెలుసుకుందాం. నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. కథ విషయానికి వస్తే, రాఘవ అంటే మన హీరో కిరణ్ రాజ్ ఒక మధ్యతరగతి కుర్రాడు. అతనికి సినిమాల్లో హీరో అవ్వాలనేది పెద్ద కల. దానికోసం ఎంతో కష్టపడుతుంటాడు, ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. తను స్టార్ హీరో అయ్యి తన కష్టాలన్నీ తీర్చుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ విధిరాత మరోలా ఉంటుంది. సిటీలో ఒక పెద్ద రౌడీ ఉంటాడు. అనుకోకుండా జరిగిన ఒక గొడవలో ఆ రౌడీ కొడుకు మన హీరో చేతిలో చనిపోతాడు. అక్కడితో రాఘవ జీవితం మొత్తం మారిపోతుంది. సినిమా హీరో అవ్వాల్సినవాడు నిజ జీవితంలో విలన్లా మారాల్సి వస్తుంది. దాదాపు 5 ఏళ్లు జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు. చివరికి రాఘవ తన కలను నెరవేర్చుకున్నాడా లేదా అన్నదే మిగతా కథ. వినడానికి ఈ కథ మీకు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ? ఇప్పుడు ఈ సినిమా ప్లస్లు, మైనస్లు నిశితంగా పరిశీలిద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్. 1. కిరణ్ రాజ్ నటన. కన్నడతి సీరియల్తో పక్కింటి అబ్బాయిలా పేరు తెచ్చుకున్న కిరణ్ ఇందులో మాస్ హీరోగా కనిపించడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన మేకోవర్, యాక్షన్ సీన్స్లో డెడికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. 2. యాక్షన్ ఎపిసోడ్స్. సినిమాలో కొన్ని ఫైట్స్ చాలా స్టైలిష్గా, మాస్ ఆడియన్స్కి నచ్చేలా డిజైన్ చేశారు. రవిశంకర్ లాంటి సీనియర్ నటులు ఉండటం సినిమాకు కొంచెం బలం చేకూర్చింది. 3. టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ, లైటింగ్ పరంగా సినిమా నీట్గా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, 1. పాత చింతకాయ పచ్చడి కథ. కన్నడలో శివరాజ్ కుమార్ గారి ఓం సినిమా నుంచి ఇలాంటి కథలు వస్తూనే ఉన్నాయి. మంచివాడు రౌడీగా మారడమనేది 30 ఏళ్ల క్రితం ట్రెండ్. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములా వాడటం వల్ల సినిమా మొదలైన కాసేపటికే తర్వాత ఏం జరుగుతుందో మనకర్థమైపోతుంది. 2. రొటీన్ స్క్రీన్ ప్లే. డైరెక్టర్ గురుతేజ్ శెట్టిగారు కథను కొత్తగా చెప్పడంలో తడబడ్డారు. లవ్ స్టోరీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. ఫ్యామిలీ డ్రామా కూడా రొటీన్గానే సాగుతుంది. 3. డైలాగ్స్. ఒక మాస్ సినిమాకు కావాల్సిన పవర్ఫుల్ డైలాగ్స్ ఇందులో మిస్ అయ్యాయి. అలాగే కిరణ్ రాజ్ ఫేస్లో ఆ సాఫ్ట్నెస్ ఉండటం వల్ల ఎంత సీరియస్గా డైలాగ్ చెప్పినా కొన్నిసార్లు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే బాక్సాఫీస్ లెక్కలు. ఈ సినిమా బడ్జెట్ అంచనా దాదాపు 4 కోట్ల నుండి 12 కోట్లు అని అంటున్నారు. కాని థియేటర్లలో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం ఇండియాలో నెట్ కలెక్షన్స్ కేవలం 0.73 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న గ్రాస్ కలెక్షన్స్ సుమారు 0.81 కోట్లు మాత్రమే. అంటే పెట్టిన పెట్టుబడిలో 10% కూడా వెనక్కి రాలేదని ట్రేడ్ వర్గాల టాక్. దీన్నిబట్టే చూస్తే కమర్షియల్గా ఈ సినిమా థియేటర్లలో పెద్ద పరాజయం పాలైంది అనే చెప్పాలి. కాని హీరోగా కిరణ్ రాజ్కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. సరే, మరి ఇప్పుడు ఈ సినిమా ఎక్కడ చూడాలి? ఈ సినిమా జనవరి 9, 2026న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ZEE5లో విడుదలైంది. అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు ఒక చిన్న నిరాశ. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో ఇంకా అందుబాటులో లేదు. గతంలో హిందీ టీజర్ రిలీజ్ చేశారు, కానీ పూర్తి సినిమా మాత్రం ఇతర భాషల్లోకి డబ్ చేయలేదు. సో మీకు కన్నడ అర్థమైతే లేదా సబ్టైటిల్స్తో మేనేజ్ చేయగలిగితే ZEE5లో చూడొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే, మీకు గ్యాంగ్స్టర్ డ్రామాలు, పాతకాలపు మాస్ సినిమాలు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ కొత్తదనం కోరుకునేవారికి ఈ సినిమా రొటీన్గా అనిపించొచ్చు. కిరణ్ రాజ్ హార్డ్ వర్క్ కోసం మాత్రం ఈ సినిమాని మెచ్చుకోవాలి. మీలో ఎవరైనా ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.